అండి, అందరికీ నమస్తే. ఈ వీడియోలో వచ్చేసి తెలంగాణ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఎకనామిక్స్ 2025 గెస్ట్ పేపర్. లాస్ట్ ఇయర్ 2024 కి సంబంధించి గెస్ట్ పేపర్లు కూడా మనం గెస్ట్ చేసిన క్వశ్చన్స్ చాలా వరకు వచ్చాయి. ఒకసారి చూడండి. ఇప్పుడైతే 2025 కి సంబంధించి సెక్షన్ ఏలో 10 మార్క్స్ 5 ఇస్తారు, 3 రాయాల్సి ఉంటుంది. ఇది సేమ్ పబ్లిక్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుందో అదే విధంగా కూడా మనం గెస్ట్ పేపర్ చేయడం జరిగింది. ఫస్ట్ ఇది చూడండి, 5 క్వశ్చన్స్ మనము ఈ 5 క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అనమాట. కొంతమంది జస్ట్ పాస్ కి చాలు అని అనుకుంటా ఉంటారు కదా, ఏవైనా 3 క్వశ్చన్స్ పర్ఫెక్ట్ గా నేర్చుకోండి వీటిలో నుంచి. అలాగే ఇంకా 5 మార్క్స్ కి వచ్చేసరికి ఒక 5 క్వశ్చన్స్ ఫస్ట్ 3 ఫస్ట్ 5 అలాగా. మరి ఇంకా 2 మార్క్స్ అయితే కొంచెం ఎక్స్పెక్ట్ చేయడం డిఫికల్ట్ కాబట్టి మనం ఇచ్చిన ఇంపార్టెంట్ లిస్ట్ లో మాక్సిమం మీరు ఎన్ని చదవగలిగితే అన్ని చదువుకోగలిగితే మీరు ఈజీగా జస్ట్ పాస్ అవ్వడానికి అయితే ఈజీగా ఉంటుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి సెక్షన్ బి 5 మార్క్స్ క్వశ్చన్స్ 12 ఇస్తారు, 8 రాయాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఈ 10 మార్క్స్ లోను 5 మార్క్స్ లో ఇచ్చినవి ఏవైనా 2 మార్క్స్ లో ఇస్తే కూడా మీకు ఇక్కడ కవర్ అయినట్టే అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ యూటిలిటీ అనేది 2 మార్క్స్ లో ఇచ్చినారనుకోండి, నెక్స్ట్ వాంట్స్ డెఫినేషన్ అలా అవన్నీ కూడా మీరు 2 మార్క్స్ లో కవర్ అవుతున్నట్టు. ఇక్కడ చదువుకునేటప్పుడు అవి కూడా దృష్టిలో పెట్టుకొని చదువుకుంటే బాగుంటుంది అనమాట. నెక్స్ట్ మెయిన్ ఏంటంటే ఏ క్వశ్చన్ కూడా మీరు వదిలిపెట్టద్దు, ప్రతి క్వశ్చన్ అటెంప్ట్ చేయండి. ఇంకొకటి, ఆన్సర్ రాసేటప్పుడు క్వశ్చన్ ఏంటనేది 1కి 2 సార్లు చూసుకోండి. ఎందుకంటే కన్ఫ్యూజ్ అయ్యేది ఈ సివిక్స్ ఎకనామిక్స్ లోనే. క్వశ్చన్ వేరే తీస్తే ఆన్సర్ వేరే రాసి వస్తూ ఉంటారనమాట. ఇవి 5 మార్క్స్ క్వశ్చన్స్, ఈ 12 అనమాట. నెక్స్ట్ రిమైనింగ్ సెక్షన్స్ ఇవి 2 మార్క్స్ క్వశ్చన్స్ 20 ఇచ్చుంటారు, 15 రాయాల్సి ఉంటుంది. మనమైతే ఇయర్ కి ఇవి ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. ఇవి కాకుండా మీరు ఇంకా కొన్ని చదువుకోగలము అని అనుకున్న వాళ్ళు కంపల్సరీగా చదువుకోండి, హెల్ప్ అవుతుంది. మనం చదవలేము, మేము పాస్ అయితే చాలు, మోర్ దాన్ 50 అలా వస్తే చాలు అని అనుకునే వాళ్ళకి ఈ వీడియోస్ చాలా చాలా యూస్ఫుల్ గా ఉంటాయి అనమాట. ఇంకా ఏదైనా మీకు డౌట్స్ ఉన్నా మీరు మన ఇన్స్టాగ్రామ్ పేజ్ అయితే ఉంది, సార్ అనంతపూర్ లెక్చరర్ అని, ఒకసారి ఫాలో చేయండి. మీకు ప్రతి ఒక్క అప్డేట్ కూడా అక్కడ మీకు దొరుకుతూ ఉంటుంది. అలాగే ఏమైనా డౌట్స్ ఉన్నా మీరు కామెంట్ చేయండి, మేము వీడియోస్ చేయడానికి అయితే ట్రై చేస్తాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ 3 6600.